మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎంతోమంది వీరులు గుర్తొస్తారు. కాని వాళ్లందరిలో ఒకరు మాత్రం చాలా ప్రత్యేకం. జీవితాంతం కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నా సరే చరిత్రలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న మహావీరుడు. ఆయనే దానవీర శూర కర్ణుడు. ఈనాటి మన ఎక్స్ప్లెనర్లో ఆ మహావీరుడి అత్యంత భావోద్వేగమైన, అజరామరమైన ప్రయాణాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు అసలొక నిజమైన హీరోను డిఫైన్ చేసేదేంటి? అతను ఏ వంశంలో పుట్టాడు అన్నదా, లేక కష్టకాలంలో అతను ఏ వైపు నిలబడ్డాడు అన్నదా? ఒక్కసారి ఆలోచించండి. మనమీరోజు చూడబోయే కర్ణుడి కథ మొత్తం సరిగ్గా ఈ బలమైన నైతిక సంకటం చుట్టూ తిరుగుతుంది. పుట్టుకతోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా తన మాట ద్వారా, తన విధేయత ద్వారా ఆయన ఎలా చరిత్రలో నిలిచిపోయాడో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా కర్ణుడి జననం గురించి చూద్దాం. ఇదొక పెద్ద డ్రమాటిక్ ఐరనీ అని చెప్పాలి. కుంతీదేవికి చిన్న వయసులోనే దేవుళ్లను ప్రార్థించి సంతానం పొందేలా ఒక వరం లభిస్తుంది. అలా సూర్యదేవుడి అనుగ్రహంతో పుట్టుకతోనే కవచ కుండలాలతో ఒక దివ్య శిశువు జన్మిస్తాడు. కాని పెళ్లి కాకముందే బిడ్డ పుట్టడంతో భయపడిన కుంతి ఆ చిన్నారిని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. ఆ అనాథ బిడ్డను అధిరథుడు అనే రథసారథి అతని భార్య రాధా కనుగొని ప్రాణంగా పెంచుకుంటారు. అలా ఒక దివ్య శిశువు సమాజం దృష్టిలో ఒక సామాన్యుడిగా మారిపోయాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అధిరథుడు రథసారథి కావడంతో కర్ణుడిని సమాజం సూతపుత్రుడు అని పిలవడం మొదలుపెట్టింది. కర్ణుడికి చిన్నప్పుడ్నుంచే గొప్ప యోధుడవ్వాలని, ముఖ్యంగా అర్జునుడికి దీటుగా విల్లు విద్యలో రాణించాలని కలలుండేవి. కాని అతనిలోని ఆ అద్భుతమైన ప్రతిభను చూడకుండా పదే పదే ఆయన జన్మను ఎత్తిచూపుతూ సమాజం అవమానించింది. ఈ ఒక్క తిరస్కారమే ఆయనలో కసిని పెంచి జీవితాంతం గుర్తింపు కోసం, గౌరవం కోసం పోరాడేలా చేసింది. ఆ గుర్తింపు కోసం వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి విద్య నేర్పడానికి ఒప్పుకోలేదు. దాంతో కర్ణుడేం చేశాడు? ఏకంగా పరశురాముడి దగ్గరికే వెళ్ళాడు. కాని పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పడు కదా. అందుకే కర్ణుడు తనను తాను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుని అబద్ధం చెప్పాడు. ఆ విద్య కోసం ఆయన పడిన తపన ఎలాంటిదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరశురాముడి దగ్గర అన్ని దివ్యాస్త్రాలు నేర్చుకున్నాడు. అంతా బాగానే ఉందే. కాని ఒకరోజు ఒక ఊహించని సంఘటన జరిగింది. గురువుగారు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతుండగా ఒక భయంకరమైన పురుగు కర్ణుడి తొడను కుట్టేసింది. రక్తం కారుతున్నా గురువుగారి నిద్ర పాడవకూడదని కర్ణుడా నొప్పినంతా అలానే భరించాడు. మెలకువ వచ్చాక ఆ సహనాన్ని చూసిన పరశురాముడికి అర్థమైపోయింది. ఇంతటి ఓర్పు బ్రాహ్మణుడికి ఉండదు, నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడివే అని. ఆ కోపంలో తన దగ్గర అబద్ధం చెప్పినందుకు అసలు సమయంలో ఆ అస్త్రవిద్యలేవి పనిచేయవని అత్యంత కఠినమైన శాపాన్నిచ్చేశాడు. కథలో అప్పటికే ఎన్నో కష్టాలు. మరి ఆ తరువాత కర్ణుడి జీవితాన్ని మార్చేసిన ఆ పెద్ద సంఘటనేంటి? అదే విధేయత మరియు దుర్యోధనుడి ఎంట్రీ. హస్తినాపురంలో జరిగిన విలువిద్యా ప్రదర్శనలో సమాజం మొత్తం కర్ణుడిని తక్కువ చేసి చూసినప్పుడు ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. అర్జునుడికి దీటుగా ప్రతిభ చూపించినా మళ్లీ కులం పేరుతో ఆయన్ని అవమానించారు. సరిగ్గా ఆ టైంలో అందరి ముందు దుర్యోధనుడు ముందుకొచ్చాడు. కర్ణుడిని అక్కున చేర్చుకుని ఏకంగా అతన్ని అంగదేశ రాజుగా ప్రకటించాడు. సమాజం మొత్తం చీత్కరించినప్పుడు దుర్యోధనుడి ఇచ్చిన ఆ ఒక్క సపోర్ట్ కర్ణుడి మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ క్షణం నుంచే దుర్యోధనుడికి జీవితాంతం ప్రాణస్నేహితుడిగా, అత్యంత విధేయుడిగా ఉండిపోయాడు కర్ణుడు. కేవలం స్నేహం మాత్రమే కాదు, ఆయన క్యారెక్టర్లో ఎవరూ మ్యాచ్ చేయలేని ఇంకో యాంగిల్ ఉంది. అదే దానగుణం. మహాత్యాగాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. దానం కోసం కర్ణుడు తన ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడలేదు. అందుకే ఆయన్ని దానవీర శూర కర్ణుడు అంటారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన ఆ సంఘటన చూస్తే మనకి రోమాలు నెక్కబొడుచుకుంటాయి. పాండవులకు హెల్ప్ చేయడానికి ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి కవచకుండలాలను దానంగా అడిగాడు. అవి ఉంటే తనుని ఎవరూ చంపలేరని కర్ణుడికి బాగా తెలుసు. పైగా వచ్చింది ఇంద్రుడని కూడా తెలుసు. అయినా సరే అడిగిన వారికి లేదనకూడదనే తన నియమానికి కట్టుబడి ఏమాత్రం ఆలోచించకుండా వాటిని కోసిచ్చేశాడు. ప్రాణరక్షణను వదులుకుని చేసిన ఈ త్యాగం చరిత్రలో నిజంగా అద్వితీయం. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సిచ్యువేషన్ వస్తోంది. అదే కర్ణుడి అంతర్గత సంఘర్షణ. యుద్ధానికి ముందు సాక్షాత్తు కుంతీదేవి వచ్చి నువ్వు నా పెద్ద కొడుకువి, పాండవుల అన్నవి అని అసలు నిజం చెప్తుంది. ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు తనను ఆదరించి రాజుని చేసి ఆత్మగౌరవమిచ్చిన మిత్రుడు దుర్యోధనుడు, మరోవైపు తన సొంత రక్తం, తన నిజమైన కుటుంబమైన పాండవులు. విధేయత లేక జన్మహొక్క,
ఈ డైలమాలో నలిగిపోయిన కర్ణుడి మానసిక వేదన ఈ కథలో అసలైన భావోద్వేగం. కాని ఆ కష్టమైన సమయంలో కూడా కర్ణుడు చాలా క్లారిటీతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనను నమ్మిన దుర్యోధనుణ్ణి ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టనని కుంతీదేవికి తేల్చి చెప్పాడు. అయితే కన్నతల్లి అభ్యర్థనను కూడా కాదనలేక ఒక మాట ఇచ్చాడు. యుద్ధంలో అర్జునుడు తప్ప మిగతా 4 తమ్ముళ్లను తాను సంహరించనని ప్రామిస్ చేశాడు. అంటే యుద్ధం పూర్తయ్యేసరికి ఆమెకు ఎలాగో 5 కొడుకులు మిగులుతారు. అది తానైనా కావచ్చు లేదా అర్జునుడైనా కావచ్చు. విధేయతను, ధర్మాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆయన చేసిన హృదయ విదారకమైన కాంప్రమైజ్ ఇది. ఇక ఫైనల్గా అసలు ఘట్టానికి చేరుకున్నాం. ఆ మహాసంగ్రామం, కురుక్షేత్ర యుద్ధం. శాపాలు, వాగ్దానాలు, లోపల ఉన్న సంఘర్షణ, వీటన్నింటి మధ్య కర్ణుడు యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడాడు. చివరకు అర్జునుడితో ఫేస్ టు ఫేస్ యుద్ధం జరుగుతున్న సమయంలో సడన్గా ఆయన రథచక్రం నేలలో కూరుకుపోయింది. ఆ ఆపద సమయంలోనే పరశురాముడి శాపం పనిచేసి ఆయనకు మంత్రాలేవి గుర్తుకురాలేదు. నిరాయుధుడుగా ఉండి రథచక్రాన్ని తీస్తున్నప్పుడు యుద్ధధర్మం ప్రకారం ఆపమని కోరాడు. కాని అప్పుడు కృష్ణుడు గతంలో అభిమన్యుడిని అన్యాయంగా చంపినప్పుడు మీ ధర్మమేమైందని ప్రశ్నిస్తూ బాణం ప్రయోగించమని అర్జునుడిని ఆదేశించాడు. అలా ఆ మహావీరుడి కథ ముగిసింది. కాని అసలు విషాదం ఆ తరువాతే మొదలైంది. యుద్ధం ముగిసి ఆ మహావీరుడు నేలకొరిగిన తరువాతే పాండవులకు ఆ చేదు నిజం తెలిసింది. ఇన్ని రోజులు ఎవరినైతే బద్ధశత్రువుగా భావించి పోరాడామో అతను మరెవరో కాదు, తమ స్వంత అన్నయ్య అని వాళ్లకర్థమైంది. ఆ క్షణంలో పాండవులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచినా కూడా వాళ్లకి తెలియకుండానే వాళ్లు తమ జీవితంలో అతి పెద్ద నష్టాన్ని చవిచూశారు. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. అసలు కర్ణుడిని ఓడించింది ఎవరు? ఆయన శత్రువులా? లేక ఆయనకున్న ఆ గొప్ప సద్గుణాలా? మిత్రుడి పట్ల ఆయన చూపిన అపారమైన విధేయత, ప్రాణాల మీదకు వచ్చినా కాదనని దానగుణం, ఇవే ఆయన్ని పతనం వైపు నడిపించాయా? ఇది మహాభారతంలో ఒక అద్భుతమైన, ఎప్పటికీ సమాధానం దొరకని వైరుధ్యం. కర్ణుడు ఆ యుద్ధంలో భౌతికంగా ఓడిపోయుండొచ్చు, కాని దానవీరశూర కర్ణుడిగా మనందరి హృదయాల్లో మాత్రం శాశ్వతంగా గెలిచిపోయాడు. మరి ఈ మహావీరుడి కథ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కదా అజరామరమంటే?